సార్ ఇది మీకు లీగల్గా నోటీస్ వచ్చినాయి. మేము కస్టమర్కి కాల్ చేసి చెప్పాలి లీగల్గా నోటీస్ వచ్చినాయి, అరెస్ట్ వారెంట్ వచ్చిందని నేను కాల్ చేసి చెప్పాను. నా పొజిషన్ ఏంటండి? లీగల్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. లీగల్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పండి మేడం. సార్ ఇది మీది కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్ బిల్స్ పెండింగ్ ఉన్నాయని వాళ్ళు లీగల్కి ఫార్వర్డ్ చేస్తారు. ఎందుకోసం పెండింగ్ పెట్టారు? లీగల్ ఏం పేరు మీ పేరు? ప్రవళిక సార్ నా పేరు. ఏంది లీగల్ డిపార్ట్మెంట్ మీ పొజిషన్ ఏంది? లీగల్ డిపార్ట్మెంట్లో మీ పొజిషన్ ఏంది మేడం? పొజిషన్ కావాలా సార్ మీకు? ఎగ్జాక్ట్లీ సార్ ఇది మీకు లీగల్గా నోటీస్ వచ్చినాయి. మేము కస్టమర్కి కాల్ చేసి చెప్పాలి లీగల్గా నోటీస్ వచ్చినాయి, అరెస్ట్ వారెంట్ వచ్చిందని నేను కాల్ చేసి చెప్పాను. నా పొజిషన్ అదే సార్. అరెస్ట్ వారెంట్ వచ్చిందా? పేమెంట్ ఏమైంది? పేమెంట్ ఎందుకు కట్టట్లేరు? ఎక్కడ 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 వచ్చి ఎన్ని మంత్స్ అయింది మేడం కట్టక? 4 months అవుతుంది సార్. ఎక్కడ వచ్చి అరెస్ట్ చెప్పండి, వచ్చేసి అక్కడ అరెస్ట్ అయిపోతాం. ఎక్కడ వచ్చి సరెండర్ అయిపోవాలి చెప్పండి మేడం, అక్కడ సరెండర్ అయిపోతాం. నేనే వస్తాను నోటీస్ తీసుకొని. ఎక్కడ రావాలో చెప్పండి. అరే వారెంట్ ఇష్యూ అని చెప్పారు కదా మేడం ఆల్రెడీ మీరు. అదే వారెంట్ ఇష్యూ వచ్చింది, నేనే వస్తాను. ఎక్కడ రావాలి అని అడుగుతున్నా. వారెంట్ మీకు ఎందుకు వస్తుంది మేడం? పిఎస్కి వస్తుంది వారెంట్. అదే తీసుకోండి. అసలు మేము నియర్ బై పిఎస్ కి మేము సబ్మిట్ చేయాలి కదా. నువ్వు ఉన్న అడ్రస్ ఫస్ట్ చెప్పు. ఎక్కడెక్కడ దొంగలా తిరుగుకుంటే జమా చేయొచ్చుగా. వాట్ హ్యాపెన్? హలో హలో వినిపిస్తుందా? వినబడుతుంది. ఎవరైనా పేరేం పేరండి? వాట్ ఇస్ యువర్ నేమ్? నా పేరు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడక అర్థమవుతుందా? ఇప్పటిదాకా చల్లు చదువు పెట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడక అర్థమవుతుందా? ఇంగ్లీష్ రాదా మీకు? ఇంగ్లీష్ మీడియం కాదా మీరు? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంట. దాన్ని ఏ రకంగా వాడుతున్నా నువ్వు? ఏ రకంగా వాడాను? నీకు నవ్వెందుకు వస్తుందయ్యా? నవ్వెందుకు వస్తుంది చెప్పు జరా. హూ ఆర్ యూ ప్లీజ్ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నాకు తెలియదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు. ఫస్ట్ చెప్పండి సార్. సరే మీరు ఎవరండి? బ్యాంకులో మీ పొజిషన్ ఏందండి? ఎక్కడ ఏ బ్రాంచ్ అండి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలా? చోళ్ళు దబ్బినాయా అండి? ఎన్నిసార్లు చెప్పాలా? ఎందుకు మేడం కోప్పడుతున్నారు అట్లా? ఎన్నిసార్లు చెప్పాలా? మంచిగా అడిగినప్పుడు పేమెంట్ గురించి మాట్లాడాలి. తిక్క మాటలు మాట్లాడద్దు. గొడవ అయింది ఇంటికాడ నైట్ గొడవ అయింది ఇంటికాడ. మీ ఇంటికాడ అయిందా గొడవ? మరి నాకు ఆ కోపం నైట్ కోపం డేలో చూపిస్తున్నారు నా పైన. అరే ఓ చెత్తగాను ఏం మాట్లాడుతున్నావు? ఏంది అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? నీ పెళ్ళాన్ని అనుకోపోరా? ఏం తగ్గిందే అండి? మీ ఇంట్లో నీ పెళ్ళాం ఉంది కదా, పోయి దాన్ని అనుకోపో. అర్థమవుతుందా? పిల్లలాగా దాన్ని పోయి మాట్లాడుతున్నారు మీరు. ఇప్పటిదాకా మాట్లాడినట్టు మాట్లాడు. కాల్ రికార్డ్ చేస్తున్నా కదా, మీకు ఎక్స్క్లూషన్ పెట్టాలి కదా, అట్లా దానికోసం అన్నాడు. ఏ బ్యాంక్ అండి మీది? ఇప్పటిదాకా మాట్లాడినట్టు ఉందో మాట్లాడారా కొంచెం? ఏ బ్యాంక్ అండి మీది? ఇప్పటిదాకా మాట్లాడినట్టు ఉందో మాట్లాడు. బ్యాంక్ ఏదండి మీది? హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి లోనే లేదు. లోన్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. రండి బ్రాంచ్ కి రండి చూపిస్తా. ఎక్కడండి బ్రాంచ్ మీద? హెచ్డిఎఫ్సి సోమాజిగూడకు రండి సార్. ఇందాక మరి కోటక్ బ్యాంక్ అని చెప్పారు కదా మీరు. సోమాజిగూడకు రండి సార్. ఎవరు చెప్పారు? హెచ్డిఎఫ్సి కార్డ్ లాస్ట్ నంబర్ చెప్పండి. లాస్ట్ నంబర్ చెప్పండి కార్డుది. కార్డ్ నంబరా? అకౌంట్ లేదు కదా, లోన్ లేదు కదా. అదే అంటున్నా, ఒకసారి ఇక్కడికి వస్తే తెలుస్తుంది కదా. సోమాజిగూడ ఆఫీస్కి రండి. సోమాజిగూడలో మీది ఏం పేరు మేడం? మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? నిత్య నా పేరు. మరి మధ్యాహ్నం మార్నింగ్ శ్రావణి ఏదో పల్లవి పేరు చెప్పారు అంటే గంటకి పేరు మాట్లాడదా మీకు? నువ్వు గంటకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు సార్. నేనేం మాట్లాడలేదు మేడం, మీరే అవునా? నా దగ్గర హలో హలో మిస్టర్ ఇక్కడ నీ దగ్గర ఇప్పుడు రికార్డింగ్ అయితే నా దగ్గర స్టార్ట్ ఇక్కడ నీ దగ్గర ఇప్పుడే రికార్డింగ్ అవుతుంది. నా దగ్గర స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ అవుతుంది. అర్థమవుతుందా సార్? ఎంత మంచి లాంగ్వేజ్ లో మాట్లాడినా నా దగ్గర స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ అవుతుంది. నో ఇష్యూ. మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళతో అలానే మాట్లాడదాం అనుకుంటా, అందుకని నో ఇష్యూ అంటున్నా సార్. బ్రదర్తో మీరు అలానే మాట్లాడతారా ఇంట్లో మీతో? మీరు ఫస్ట్ మాట్లాడినాకనే మేము మాట్లాడాల్సి వస్తుంది. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా అండి? అర్థం అవ్వట్లేదు సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం కావాలని టైం పడుతుందండి. ఇంకా మీకు అంత మెచ్యూరిటీ రాలేదు, మీకు టైం. నీకెంత మెచ్యూరిటీ ఉంది సార్? బ్యాంక్ మెచ్యూరిటీ అదే నీకెంత మెచ్యూరిటీ ఉంది సార్? పబ్లిక్ వాడుకొని ఎగ్గొట్టడం మెచ్యూరిటీ సార్ నీకు? అది కాదు. మీ ఇంట్లో ఇక్కడ మీ
ఇంట్లో మమ్మీ డాడీ నేర్పించిన సంస్కారం అదేనా? అన్ని లేడు కానీ మీరు ఏ బ్యాంక్ అడిగారు? హెచ్డిఎఫ్సా కోటకా? నేనే వస్తా సార్. సార్ నేనే వస్తున్నాను. వెయిట్ ఫర్ వన్ డే. వెయిట్ ఫర్ వన్ డే. ఓకేనా? చాలా మంది వచ్చారు మీలాంటి వాళ్ళు కానీ. అదే నాలాంటి నువ్వు నాలాంటి వాళ్ళని చాలా మందిని చూసినావచ్చు కానీ నాలాంటి వాళ్ళని చూడలేదు సార్. ఓకేనా? వెయిట్ ఫర్ 1 day. ఓకేనా? మీ ఇంతకు ముందుకు చాలా మందిని చూసినావచ్చు, నాలాంటి దాన్ని చూడలేదు. ఓకేనా? అంత లేదు కానీ ఫీల్డ్ వాళ్ళు 5 మంది బౌన్సర్లో పంపి. ఓకేనా? ఏదండి? 5 మంది బౌన్సర్లో పంపి మేడం. చూద్దాం 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 వచ్చినాక. ఎవరెవరికి ఎందుకు, నేను వచ్చినాకనే మాట్లాడదాం లేదు సార్. లైవ్ మాట్లాడదాం లేదు సార్. లైవ్ మాట్లాడదాం లైవ్. అదే చూద్దాం. సినిమా అదే ఎన్నిసార్లు చెప్పాలా? చౌలు వినిపిస్తలేదా సార్? సోమాజిగూడకి రమ్మంటే సోమాజిగూడకి రమ్మంటే రావట్లేదా? నవచాంబస్ దగ్గర రండి, వచ్చి కాల్ చేయండి. చెప్పిన హెచ్డిఎఫ్ కానీ స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ ఎక్స్ బకెట్ కింద దగ్గర అర్థమైందా? అంత డాటా మెయింటైన్ చేస్తా. ఎక్స్ బకెట్ దగ్గర ఎక్స్ బకెట్ కించి ఫస్ట్ బకెట్, సెకండ్ బకెట్, ఎన్పిఏ, రైట్ ఆఫ్ అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. అంత ప్రాపర్ డాటా మెయింటైన్ చేస్తా నేను. నువ్వేం చేస్తావు? నువ్వు అంటున్నావు ఏం అనిపించట్లేదు? మీకు అనిపించట్లేదా? హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. మేము ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి చెప్పండి సార్. మేము ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాం సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఎప్పుడు క్లియర్ చేస్తారు? మంత్ ఎండ్ అయిపోతుందండి సార్. మంత్ ఎండింగ్ అంటే ఏ డేట్ వరకు సార్? 29th. సార్ మీకు 29th మీకు బిల్స్ అనేది ఎప్పుడు అవుతుందో తెలుసా సార్? తెలియదు మేడం, చెప్పండి సార్. అది 20కే అవుతుంది సార్. అది మీకు ఫస్ట్ మెన్షన్ చేయాలని చెప్తున్నాను నేను. మీరు 29th వరకు టైం కావాలి అంటే ఇమీడియట్ గా మీరు 2000 ఇస్తాను. ఇమీడియట్ గా ఎందుకంటే డబ్బులు లేవు మేడం సార్. ఆఫ్టర్నూన్ వరకు సార్. ఇమీడియట్ గా సార్ డబ్బులు లేవు అని అంటున్నారు కదా. మీకు బిల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు 33,000 ఉంది అవుట్ స్టాండింగ్ వచ్చి. నెక్స్ట్ మంత్ ఏమవుతుందో తెలుసా సార్? నెక్స్ట్ మంత్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా అమౌంట్. మీరు 2,000 దగ్గర ఆలోచిస్తున్నారు. 2,000 పడుతున్నా, 1,000 పడుతున్నా, 3,000 పడుతుందో తెలియదు కదా ఇంట్రెస్ట్ అయితే. అది దాని బదులు ఒకవేళ సపోజ్ 3,000, 4,000 పడితే మీకే కదా సార్ లాస్. అందుకనే 2,000 ఉంది. ఇప్పుడు 2,000 ఇమ్మీడియట్ గా పేమెంట్ చేసుకోవచ్చు కదా, మినిమం అమౌంట్ అయినా. ఎప్పుడు చేస్తారు సార్? సార్ మంత్ ఎండింగ్ వరకు టైం. మంత్ ఎండింగ్ అనేది సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. సార్ వినండి, గంట చెప్పినా ఇంతే అంటున్నారు అంటే మీకు కట్టే ఇంటెన్షన్ ఉందా లేదా? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫార్వర్డ్ అయింది సార్. వేరే వాళ్ళు నిన్న మొన్న వేరే కాల్ చేశారు, ఇవాళ వేరే పర్సన్ కాల్ చేస్తున్నారు అంటే మీకు టైం లేకనే కదా. ఇంకా అన్నోన్ వేరే పర్సన్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మీరు మీకు చేంజ్ అయింది కదా నా కేసు? మీకు వచ్చిందా నా కేసు? అవును సార్. మీ కేసు ఇవాళ ఒక్కరోజే ఉంది. మీ కేసు అనేది హ్యాండిల్ చేసుకునడానికి. మీకు నేను అదే చెప్తున్నాను. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళి అయిపోయింది, నా హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఎవరి హ్యాండ్ ఓవర్ లో మంత్ ఎండ్ అవుతుంది పేమెంట్ సార్? మంత్ ఎండింగ్ అవుతుంది. మంత్ ఎండింగ్ అయితే ఏంటి సార్ మంత్ ఎండింగ్ అయ్యేది? ఎన్నిసార్లు అలానే చెప్తారు మంత్ ఎండింగ్ అవుతుంది, మంత్ ఎండింగ్ అవుతుంది సార్. అది ఒక మీరు చెప్పడానికి కూడా కరెక్ట్ గా ఉండాలి సార్. మంత్ ఎండింగ్ అని ఎన్ని మంత్స్ అయిపోతాయి సార్? 3 months నుంచి అదే సేమ్ రిపీట్ అవుతుంది కదా సార్. మేడం అనుకుంటూ బ్యాంక్ లాస్ట్ వార్నింగ్. ఐ గివింగ్ యూ లాస్ట్ 1 minute టైం టు టెల్ ఎనీథింగ్. మీరు 1 minute టైం ఇవ్వడానికి ఇక్కడ మీరేం చారిటీ ఇవ్వట్లేదు సార్ మిమ్మల్ని అడుక్కోవడానికి. ఓకే, మీరు బ్యాంక్ లో యూజ్ చేస్తున్నారు. కట్టే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కట్టే ఇంటెన్షన్ లేకపోతే కట్టను నేను డిఫాల్టర్ అని మాట్లాడండి. అది మాట్లాడాలి. అది చెప్పడానికి 1 minute టైం ఇస్తాను, కట్టను, మంత్ ఎండింగ్ కడతానని రూట్ గా మాట్లాడాను. నేను మంత్ ఎండింగ్ కడతానని నేను సాఫ్ట్ గానే చెప్తాను మేడం. నీకు 1 minute టైం ఇస్తాను. టైం లేదు నా దగ్గర. చెప్తాను టైం ని మనీ లాగా స్పెండ్ చేస్తాను. ఓకేనా సార్? టైం లేదు మన అంటే యూజ్ చేసుకునేటప్పుడు బాగానే యూజ్ చేసుకున్నారు కదా సార్ కార్డ్ ని. యూజ్ చేసుకునేటప్పుడు కార్డు యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా కదా మేడం. కార్డు యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా కదా. అర్థం కావట్లేదు. కార్డు యూజ్ చేసుకోవడానికి తీసుకున్నా కదా. యూజ్ చేసుకున్నారు కాబట్టి కదా సార్ పేమెంట్ చేయమంటుంది. అదే నేను చేస్తున్నా కదా. కొద్దిగా జాబ్ పోయింది, కొద్దిగా టెంపరీ ప్రాబ్లమ్ ఉంది. మంత్ ఎండ్ చేసుకుంటా చెప్తున్నా కదా. ఎంత టైం పడుతుంది చేయడానికి? మంత్ ఎండింగ్ ఎలా మంత్ ఎండింగ్ అని చెప్పబోతుంది సార్. మీరు 20కి బిల్ జనరేట్ అవుతుందని చెప్తుంటే
Nonsense. You are not making any sense out of your whole talk. Okay. I told you already very clearly. Month and time payment. Okay. మీరు ఎన్ని మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి ఇదే పెండింగ్ లో ఉంది కదా 3 మంత్స్ నుంచి అలా చేస్తున్నారు 3 మంత్స్ నుంచి ఇలా రిపీట్ చేస్తున్నారు కట్టే ఇంటెన్షన్ లేదు సార్ మీ దగ్గర టైం తీసుకోవడం మాకు ఇంటెన్షన్ లేదు కట్టే ఇంటెన్షన్ లేకపోతే మేడం నేను కట్టను నేను డిఫాల్టర్ అని చెప్పండి ఓపెన్ గా చెప్పండి కెపాసిటీ ఉండాలి సరే డిఫాల్టర్ మేడం ఓకే చెప్పకుంటూ ఇవన్నీ చేయకుంటూ 29 అని మెన్షన్ చేయకండి చెప్పినా కదా అదే డిఫాల్టర్ ఓకేనా అలా చెప్పండి లీగల్ నోటీస్ వచ్చి రిసీవ్ అవుతుంది దాన్ని లీగల్ గా ఫైల్ కాండి ఎన్ని చెప్పినా అర్థం చేసుకోకుండా 2000 కూడా కట్టడానికి కాదు కానీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా అవుతే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి మై అడ్వకేట్ వే అటెండ్ ఆల్ ద లీగల్ నోటీస్ యూస్ చేయండి ఓకే సెండ్ అడ్వకేట్ మీరు అడ్వకేట్ నే మీరు కట్టే ఇంటెన్షన్ లేని వాళ్ళు ఇలానే మాట్లాడతారు సార్ నాకు తెలుసు మెనీ ఆఫ్ మై మీరు మంత్ ఎండింగ్ అంటే అట్లీస్ట్ మినిమం 2000 కట్టని వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారు సార్ ఒకటి ఎంత నాన్ సెన్స్ మాట్లాడకండి ఒకటి చెప్పమని చెప్పారు మీరు డిఫాల్టర్ అని చెప్పారు చెప్పాను ఆల్రెడీ ఓకేనా ఎండ్ ద కాల్ ఇమీడియట్లీ నో టాక్ కట్టే ఇంటెన్షన్ లేదు ఇట్లనే సార్ ఇదే సార్ అది చెప్పుకొని నామగా కూర్చుంటే అయిపోతుంది సరే మీరే చెప్పమని చెప్పారు కదా అందుకే చెప్పాను కదా హలో సార్ మీకు మేము ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోకండి ఓకేనా నేను ఇంత క్లారిటీ 2000 కడితే మీకు ఎలాంటిది ఉండదు ఒక 29th డే వరకు మీకు ఖాళీ సార్ ఎవరిని కొలీగ్స్ నడితే ఒక 2000 కూడా అరేంజ్ చేయలేదా సార్ హలో సార్ మీ దగ్గర 2000 కూడా అరేంజ్ చేసుకోలేని కెపాసిటీలో ఉన్నారా మీరు వర్క్ చేయరా సార్ మేడం నేను 2 రూపీస్ కూడా అరేంజ్ చేసుకోలేను మేడం బెగ్గింగ్ సార్ ఎందుకు సార్ మీరు వర్క్ చేయట్లేరా ఇంట్లోనే ఉంటారా నేను ఇంట్లో కాదు మేడం జాబ్ పోయింది మేడం ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను ఎక్కడ వెళ్ళట్లేదు జాబ్ పోయింది సార్ జాబ్ పోయింది కదా సార్ మీకు దానికి నేను సెటిల్మెంట్ కూడా ఇస్తాను కదా 2000 పేమెంట్ చేసుకుంటే 29 ఒక పర్సన్ సార్ జాబ్ పోయింది అంటే ఎలా అడుగుతారో కూడా మాకు తెలుసు ఓకేనా జాబ్ ఉన్న వాళ్ళే ఇలా ఇట్లా మాట్లాడతారని మాకు తెలుసు జాబ్ లేని వాళ్ళు మేడం ఇలా అలా అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు మీరు కట్టను చేయను డిఫాల్టర్ ని అది అని మాట్లాడరు డిఫాల్టర్ స్టేట్మెంట్ మీరే ఇవ్వమని చెప్పారు నాకు అవును సార్ అలా ఒప్పుకోండి ఇంట్లో గట్టిగా ఒప్పుకోండి ఎందుకంటే నాకు కట్టే డిఫాల్టర్ అంటే మీనింగ్ దొంగ అని అర్థం తెలుసా అది తెలుగులో దొంగ అంటారు మీరు దొంగనని ఒప్పుకుంటున్నారు కదా సరే డిఫాల్టర్ అంటే పేమెంట్ డిఫాల్ట్ అయిపోతే డిఫాల్ట్ చేస్తే డిఫాల్టర్ అవుతారు మేడం డిఫాల్ట్ అంటే దొంగ అని కూడా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వినండి దొంగతనం అంటే తెలియకుండా తీసుకున్న వాళ్ళని దొంగ అంటారు తెలిసి తీసుకొని కూడా కట్టని వాళ్ళని ఏమంటారు సార్ ఇంకా అరే మేడం వినండి తెలిసి తీసుకొని మేము ఇంత మంచిగా చెప్తుంటే అర్థం చేసుకోకుండా కట్టని వాళ్ళని ఏమంటారో మీరే చెప్పండి డిక్షనరీలో మీరు ఇమిడియట్ అట్లనే అంటారు సార్ మా దగ్గర అయితే దొంగనే అని చెప్తారు నేనైతే ఇదే చెప్తాను ఎక్కడ వెళ్ళానని అడగండి దొంగనే అంటాను నేనైతే ఎవరితో నాకు సంబంధం లేదు తెలిసి తీసుకున్నారు అరే మేడం తెలివ కూడా తీసుకుంటారు చదువుకోవడం తీసుకోడు కదా మీరు ఇంత అమౌంట్ ఉంది సార్ ఇంక్రీజ్ అవుతుంది ఒక 2000 కట్టుకోండి మీకే టైం ఉంటుంది అని చెప్తే ఇస్తారు దొంగలు కట్టరు మేడం మీరు దొంగ అని చెప్పారు ఆల్రెడీ దొంగలు ఎట్లా కడతారు ఇంకా దొంగ డిఫాల్ట్ అని ఒప్పుకున్నారు కదా సార్ మీరే కదా ఒప్పుకున్నారు దొంగ అని చెప్పి అవును మేడం డిఫాల్ట్ అయితే ఒప్పుకున్నా మీరు ఒప్పుకున్నారు కాబట్టి మేము అంటున్నాము అరే మేడం మీరే చెప్పని చెప్పారు ఇందాక నాకు ఫోన్ ఏం చెప్పారు మీరు డిఫాల్ట్ అని ఒప్పుకోండి నేను కాల్ కట్ చేస్తాను చెప్పారు ఎవరో ఒప్పుకున్నా డిఫాల్ట్ అయితే ఒప్పుకున్నా కాల్ కట్ చేయాలి కదా కాల్ కట్ చేయాలి కదా అప్పుడే మళ్ళీ స్టోరీ పెద్ద స్టోరీ వెళ్తున్నావు నాకు దొంగవి స్టోరీ అల్లట్లేదు అర్థమవుతుందా మీకు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటా వేరే వాళ్ళతో టైం పాస్ చేసుకోండి ఓకేనా అరే మేడం మీ ప్రపంచంలో ఒక్కనే ఉన్నావా ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ అనలేదు టైం పాస్ చేయడానికి అన్న నేను ఓకేనా టైం పాస్ చేయాలంటే నాతో కాదు బ్యాంక్ వాళ్ళతో టైం పాస్ చేసినంత చాలు మీరు కట్టండి ఓకేనా అది లీగల్ గా ఫైల్ అవుతుంది మీకు మంచిగా చెప్దామని పోతే స్టార్టింగ్ చెప్పాను నోటీస్ పంపిస్తే పంపించండి అడ్వకేట్ ఉన్నాడు వస్తారని చెప్పాను